వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ జీవితాంతం తిహార్ జైలుకు పోక తప్పదు, గజ్జెల కాంతం. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాల ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. సంక్రాంతి పండగ వేళ పల్లె ప్రాంతానికి బయలుదేరిన పట్టణవాసులు. మోడీకి చంద్రబాబుకు రుణపడి ఉంటాం. ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్గా మిసాల సుమలత. ఇక వివరాల్లోకి వెళ్తే, బంజారా హిల్స్ హైదరాబాద్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డదిడ్డంగా తెలంగాణ సొమ్ము దోచుకున్న కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తిహార్ తప్పదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జెల కాంతం అన్నారు. బంజారా హిల్స్లోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ సమేతంగా దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉండగా కేబినెట్ ఆమోదం లేకుండా ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్ల మీద అవినీతి పాల్పడ్డారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో పాటు ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని ప్రజల ముందు ఉంచేందుకు ఈ నెల 29న తెలంగాణ ఉద్యమకారుల సభను ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి, తెలంగాణ దళితులను మోసం చేసి, తెలంగాణ బీసీ బంద్ అని పెట్టారు. బీసీలను మోసం చేసింది వాస్తవం కదా. అరే నువ్వు బీసీ బంద్ అన్నావా లేదా? మరి బీసీ బంద్ ఏమైందిరా? బీసీ బంద్ ఇచ్చినవా? దళిత బంద్ అన్నావు, దళిత బంద్ ఇచ్చినవా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, 3 ఎకరాల భూమి ఇచ్చినవా? ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం రాగానే, మన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇంటికో ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాకే కోసేస్తాం. నా కొడుక కేటీఆర్ తమాషాలుట వేస్తే నీ ఇల్లును ముట్టడిచ్చి నిన్ను ఫస్ట్ ఈ చట్టం కాదు, నిన్ను తెలంగాణ ప్రజలతోనే ఇక్కడి నుంచి ఉరికిపిచ్చి ఏర్పాటు చేపిస్తాను. నా కొడుక నువ్వేమనుకుంటే తమాషాలుట వేస్తున్నావా? మా ముఖ్యమంత్రి గారిని వాడు వీడని మాట్లాడు. భూషణికే నీకు అర్హత ఉందా? ముఖ్యమంత్రి నీతిగా నిజాయితీగా కడుపు కట్టుకొని ఇంట్లో నుండి ఆయన ప్రయాణం చేసి పరిపాలన చేస్తున్నాడు. ఇయలో సచివాలయం కట్టారు, దాంట్లో 100 కోట్లు దోషేశారు. ఇయలో మీరు ఎక్కడ దొయ్యండి, మీరు దొయ్యండి అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్లు కట్టారు. అండ్ల కమిషన్ మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని శాఖలలో మీరు దోపిడీ జరిగింది. ఇది వాస్తవం. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గిట్ట ఇంకొకసారి మాట్లాడితే నేను నాలుగే ఘోషిస్తాం. నా కొడుక ఈ తెలంగాణ రాష్ట్రం నుంచెలే తరిమేసే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తాం. నా కొడుక నీ మీద ఈడీ విచారణ జరగవలసిందే, ఖచ్చితంగా జరగవలసిందే. అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 1,00,000 మందిని ఢిల్లీకి కదిలిచ్చి ఈడీకి సిబిఐ కాంప్లైంట్ చేపిస్తాం. నా కొడుక పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడో దానికి జవాబు చెప్పండి. కేసీఆర్ ఎక్కడున్నాడో దానికి జవాబు చెప్పు. లేదే పార్లమెంట్లో లేవే. ఒక దిక్కు బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ భుజాల మీద ఎత్తుకున్నది. దానికి అన్ని పార్టీలు మద్దతు చేశారు. చంద్రబాబు నాయుడు మద్దతు చేశాడు, జగన్ మద్దతు చేశాడు, అన్ని పార్టీలు మద్దతు చేశాయి, బీజేపీ మద్దతు చేశాది. ఆ బిల్లును ఆమోద ముద్ర వేయించారు పార్లమెంట్లో. ఇది సోనియా గాంధీ తల్లి చేసినటువంటి పుణ్యం. ఇది వాస్తవం కాదా? తెలంగాణ ఇచ్చేటప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పాలి కేసీఆర్. అరే హరీష్ రావు నువ్వు కూడా చెప్తున్నా, కేటీఆర్ మీరు అందరు ఎక్కడున్నారా పోయి పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు? నేను ఢిల్లీలో ఉన్న తెలంగాణ చేసి చైర్మన్గా నేను ఢిల్లీలో ఉన్నా.
కోదండ రామ్ ఢిల్లీలో ఉన్నాడు, ఓఎన్జీసీ ప్రడమర్తి రవి రాజారాం ఏదో మేమంతా ఢిల్లీలో కూర్చున్నాం. ఆ రోజు ఏడ్చుకుంటూ ఉన్నాం, అమ్మగారి కాళ్ళు మొక్కొచ్చాం. సోనియా గాంధీ గారి తెలంగాణ బిల్లు పెట్టి మీరు ఆమోద ముద్ర వేయవలసిందే. ఇది వాస్తవం కాదా? మరి నువ్వెక్కడున్నావు రవి? మాకు అర్థం కాలే. ఇది మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నాయి. పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు, కేటీఆర్ అంటున్నాడు ఎక్కడున్నాడు, హరీష్ రావు ఎక్కడున్నాడు? కేసీఆర్ ఢిల్లీలో ఎంపీ కోటర్స్లో కూర్చుండి మందు దాక్కుంటా టీవీ చూసుకుంటా పార్లమెంట్ లో బిల్లు పెట్టారా? ఏం జరుగుతుందో సినిమా చూసినట్టు చూసుకుంటా ఉన్నది వాస్తవం కాదా? ఇది చెప్పు. మరి ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్లో పెట్టేటప్పుడు లేవు. మరి ఎట్లా తెలంగాణ తెచ్చినట్టు నువ్వు? తెలంగాణ ప్రజలు చెప్పు పట్టి కొడతారు. ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాంభద్రాపురం PH వద్ద ఆశా వర్కర్లతో కలిసి CITU ఆధ్వర్యంలో నిరసన మంగళవారం జరిగింది. నిరసన కార్యక్రమం అనంతరం CHO బంగారు బాబుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంకు రామభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ఆశా వర్కర్లతో కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబామూర్తి, ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు ఎల్లమ్మ, హైమా మాట్లాడుతూ కొమరాడ మండలంలో కొమరాడ, మాదలంగి, రామభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 110 మంది వరకు ఆశా వర్కర్లు తమ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. రామభద్రాపురం PH వద్ద ఈ నిరసన తెలియజేస్తున్న ఫోటో, CITU నాయకులు మాట్లాడుతున్న వీడియో, CHO గారికి వినతి పత్రం ఇస్తున్న ఫోటో చూడగలరు. ఎవరు ఉద్యోగ భద్రత లేదు, రాజకీయ వేధింపులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశానికి అంటిన పరిస్థితులు ఈరోజు ఇచ్చిన 10,000 రూపాయలు కూడా చక్కరంగా ఇవ్వని పరిస్థితి ఉంది. ఒకరికి 6,000, ఒకరికి 7,000 నెలలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో వీళ్ళందరినీ ఆదుకునే విధంగా కానీ సుప్రీంకోర్టు చెప్పింది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వని. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. పని భారం చూస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు సెల్ ఫోన్లు పనిచేయవు, ఎప్పుడు పడితే అప్పుడు పని. ఎవరైనా చనిపోతే ముందు ఆశా వర్కర్ల పైన మీరేం చేస్తారని చెప్పి ఈరోజు అధికారులు అడిగే పరిస్థితి ఉంది. అన్ని అడుగుతారు తప్ప వాళ్ళకి ఎలా బతుకుతారు అనే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి, TADL ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే గతంలో కరోనా వైరస్ వ్యాప్తిలో చనిపోయిన ఆశా వర్కర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఈరోజు కూడా ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఆ విధంగా ఈరోజు ఆశా వర్కర్లకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము CITగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గుమ్మడ రైల్వే స్టేషన్కి 400 మీటర్ల దూరంలో 4 పంచాయతీలకు సంబంధించి 40కి పైగా గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారి మార్గం వద్ద రాయగడ నుండి విజయనగరం వరకు 3వ లైన్ నిర్మించిన భాగంగా అంతర్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగిందని, అయితే ఈ బ్రిడ్జిలో వానలు లేనప్పటికీ కూడా నీరు నిల్వ ఉండడం వల్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో ఆ గోతిలో నీరు ఉండడం వల్ల ప్రయాణికులకు, వాహనదారులకు ఆ గోతులు పూర్తిగా కనిపించకపోవడంతో ఇప్పటికే అనేక మంది ఆ గోతిలో పడి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉందని అన్నారు. 3వ లైన్ వేసిన సందర్భంగా ఇక్కడ కల్వర్ట్ అనేది నిర్మించారు. దీనికి సంబంధించి 4 గిరిజన పంచాయతీలు, సుమారు 50 గిరిజన గ్రామాలకు వెళ్ళి రహదారండి ఇది. ఈ రహదారి మార్గంలో రాయగఢ నుండి విజయనగరం వరకు రైల్వే ట్రాకు 3వ లైన్ నిర్మించిన సందర్భంగా ఏదండి ఇక్కడ బ్రిడ్జ్ అని నిర్మించారు. అయితే దీనికి సంబంధించి నీరు ఇదండి. ఇప్పుడు మంచి యాసవి కాలం, వర్షా కూడా పర్లేదు, ఎక్కడ నీరు అంతా నీరు వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ నీరు వస్తుందండి. మరి ఇక్కడ నీరు ఉండడం వల్ల ఈ పక్క స్కూల్కి ఉపాధ్యాయులు వెళ్తారు, లేడీసు, తర్వాత మహిళలు అందరూ కూడా, చిన్న చిన్న పిల్లలు, వీళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడ ఈ బండిలోని పడిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద గుమ్ములు కూడా నీటిలో ఉంది. ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకునే పరిస్థితి. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇదిగో అదిగో నీరు తీస్తామని తప్ప నీరు తీని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఎవరో తెలియదు, అసలుకి వర్క్ ఎవరు చేతిలో తెలియదు. కాబట్టి వెంటనే రైల్వే శాఖ అధికారులు స్పందించి ఈ కాంట్రాక్ట్ని రప్పించి ఈ నీరన్నీ కూడా ఇక్కడ నిలవ లేకుండా నీరెల్లా కూడా బయటికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకొని ఈ వాహనదారులకి, ప్రయాణికుల ప్రాణాలు కాపాడని కోరుతున్నాం. ప్రతిరోజు కూడా మహిళలు, ఉపాధ్యాయులు వెళ్ళే పరిస్థితి ఉందండి. ఇప్పటికీ 4-5 సార్లు ఈ గోతులు ఇక్కడ ఈ నీటిలో చిన్న ఇక్కడ గొయ్యలు ఉన్నాయని ఆ గొయ్యలు పడిపోతున్నారు. కాబట్టి వెంటనే కాంట్రాక్ట్ రప్పించి
దీనిపైన మాట్లాడి ఈ విషయం పైన త్వరలో పెద్ద ఎత్తున గుమ్మడ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఈ రైల్వే దీని గురించి ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైల్వే శాఖ అధికారులకి తెలియజేస్తున్నాం. ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, జెడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు, కార్పొరేటర్ కాదు, కనీసం వార్డు మెంబర్ కాదు. కానీ ఆయనకు పోలీస్ కాన్వాయ్ స్కూల్ పిల్లలతో పరేడే చివరికి వికారాబాద్ కలెక్టర్ బాడీగార్డ్ అయ్యాడు. అందరికీ ఆయన సీఎం అన్న అయితే ఆ జిల్లాలో మాత్రం ఆయనే సీఎం. తెలంగాణ సీఎం పేరు అందరూ మర్చిపోయేది ఇందుకే అన్న విషయం సీఎం తెలుసుకోవాలి. ఇంకెన్ని రోజులైతే తెలంగాణ సీఎం ఎవరిని ప్రశ్నకు పిల్లలు అనుముల తిరుపతి రెడ్డి తమ్ముడు అనే సమాధానం రాసిన ఉపాధ్యాయులు మార్కులు వేయాల్సిందే. Thank you, sir. Salute! Piche mot! Parade! Chal! చీడిపాలెం గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు రహదారి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థల పరిశీలన ఎస్కోట మండలంలో పర్యటించారు. జాతీయ రహదారి 516E నుంచి చీడిపాలెం గ్రామానికి రహదారి వేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన ఈ గ్రామానికి ప్రస్తుతం ఉన్న గ్రావెల్ రహదారిని పరిశీలించారు. తహసీల్దార్ అరుణకుమార్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మ్యాప్లను పరిశీలించారు. సర్వే చేసి రహదారి నిర్మాణానికి స్థల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం అక్కడికి సమీపంలోని సాయిపల్లిని కలెక్టర్ సందర్శించారు. శ్రీ సత్యసాయి దివ్యామృతం ఆశ్రమంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని, ఓపీ గదులను, భోజనశాలను పరిశీలించారు. ఆసుపత్రికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ లిమిటెడ్ కంపెనీ సమకూర్చిన క్యాన్సర్ స్క్రీనింగ్ అంబులెన్స్ను కలెక్టర్ ప్రారంభించారు.
సాయిపల్లికి రహదారి సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. యాక్చువల్గా ఎగ్జిస్టెడ్ ఎలా ఉంది కానీ ఇది ఆల్రెడీ కదా అది ఈ బోర్డర్లో రోడ్డు పెట్టుకోవచ్చు కదా అన్నాను ఈ ల్యాండ్ అమ్మది ఈ చూడబ్బా కృష్ణ గారు అర్థమైంది మీకు అందరికీ. దట్ షోస్ ఈజ్ మోడెస్ట్. అది ఆ పొజిషన్లో ఉండు. ముందు మీరు రండి మనకి ఒక 12 మంది ఆఫీస్ ఆన్ బేస్ ప్లాన్ కోసం వాళ్ళు ఏంటంటే ట్రావెల్లో ఉంటారు. ఇప్పుడు కూడా రేపు బర్త్డే 100 బర్త్డే ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేయాలి. సో ఇది చేయాలంటే రేపు ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తేనే ఇంజనీర్స్ చెప్తున్నారు చేయగలం. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న రిపోర్టర్ రాజ్ కుమార్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించడం పట్ల వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పల్ల సుందర్ రామిరెడ్డి, పార్టీ అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్, రాజేష్ నాయక్, ధరావతి గాంధీ నాయక్, మాచర్ల ఎల్లయ్య, ఎడవెల్లి కృష్ణ, గాదెపాక శ్రీనివాస్, ఏలూరి కృష్ణమూర్తి, బీరవెల్లి రవి శర్మ, నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియాపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడిని సోషల్ మీడియాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్, కాంగ్రెస్ జనగామ జిల్లా ఆర్జీటీవీ రాజ్ కుమార్ అక్రమ అరెస్టుపై స్పందించి నేడు జనగామ సబ్ జైలుకి వెళ్లి ములకత్తులో రాజ్ కుమార్ని కలిసి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్ దయాకర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్జీటీవీ అనేది ఒక గిరిజన బిడ్డలు పెట్టినటువంటి పబ్లిక్ వాయిస్ ఛానల్. ప్రజల దగ్గర తీసుకున్నటువంటి వాయిస్ యూట్యూబ్లో సోషల్ మీడియాలలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుకు అన్యాయం చేస్తున్నాడని తెలుసుకొని ఈ ఛానల్ వాళ్ళు విరక్తి చెంది ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ అక్రమ బెదిరింపులు కేసులకు భయపడేది లేదు. అక్రమంగా అరెస్టు చేసిన ఆర్జీటీవీ రాజ్ కుమార్ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నేడు అన్యాయంగా ఒక పేద కుటుంబం గిరిజన యువకుడిపై కేసులు పెట్టడం సరికాదు. వెంటనే కేసు విత్డ్రా చేసుకొని అతన్ని విడుదల చేయాలని, లేని పక్షంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. నా మీద ఎన్ని పెట్టాలో అన్ని పెట్టింది సోషల్ మీడియాలో. కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పెట్టారు, ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కానీ ప్రజల అభిప్రాయం ప్రెస్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చెప్తే తప్పేంది. రైతులు చెప్తారు అరాచక పాలన, ఇంత ఘోరమైన పరిపాలన చూడలే, మాకు ఇది ఇస్తా అది ఇస్తా అని మోసం చేసి అధికారానికి వచ్చాడని మహిళలు చెప్తున్నారు. ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలంటే నాకు ఏదైనా స్కీమ్ వస్తుంది అని చెప్పరు, మనసులో పెట్టుకుంటారు.
టైం వచ్చినప్పుడు కూర్చుంటారు. కానీ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏమన్నా కానీ అని ప్రజలు బయటపడి చెప్తారు. ఇవాళ మహిళలు చెప్తున్నారు, యువకులు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు ఇవి ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా మోసం చేశారే. రుణమాఫీ సరిగ్గా కాలే, మళ్ళా రైతు బంధు అని పేరు చెప్పారు. సంవత్సరం ఎగ్గొట్టి 15,000 ఇస్తాను వేయి ఇస్తాను. సంవత్సరం ఎగ్గొట్టింది ఏం కావాలి? 2,000 పెంచే 4,000 చేస్తానంటే మహిళలు మోసపడి కొట్టి పెళ్లిళ్ళు చేసుకోకుండా మా గవర్నమెంట్ వచ్చినగా చేసుకుంటే తులం బంగారం అంటే 2,500 రూపాయలు మహిళల పెంచి ఎన్ని తీర్ల మోసాలు చేసినా. మిత్రులందరికీ కూడా నమస్కారాలు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలను ఒకసారి మీరు అందరూ కూడా కనిపెట్టాలి. ప్రెస్ మీడియా వాళ్ళను కూడా, యూట్యూబ్ సంబంధించిన వాళ్ళని కూడా, చిన్న చిన్న టీవీలను కూడా బెదిరింపి అరాచకాలు చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 ఏళ్ల లోపల ఎక్కడన్నా ఇసుంటి అరాచకాలు జరిగాయి అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ముఖ్యంగా గిరిజనుల మీద కూడా దాడులు, కొడంగల్ నియోజకవర్గంలో లక్షల సంఘటనలు చేశారు. చాలా మందిని జైలుకు పంపించారు అక్రమ కేసులు పెట్టి. అంటే ఎంత అరాచకాలు చేస్తున్నదో ఒక్కసారి. సరే, మా మీద చేయండి, మేము దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావు మీద ఎంబడిపడ్డారు, కేటీఆర్ గారు ఎంబడిపడ్డారు. నా మీద ఏదో తోడాలని ప్రయత్నం చేసింది, ఎక్కడ దొరుకుతలేవు వాళ్ళకు. మేము ఎదుర్కొంటాం. కానీ అమాయక ప్రజల మీద కేసులు పెట్టి జైలు తోలిన సంఘటన ఒక్కొక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. బనగానపల్లె మండలం సిపిఐ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ మండల కార్యదర్శి ఆవుల సుబ్బారెడ్డి, మండల సహాయ కార్యదర్శి శివయ్య యాదవ్, సిపిఐ నాయకులు శివనాగయ్య, పైలట్ మాబాబు, మాదిలేటి దాదాపు 150 మంది అర్జీదారులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్నారు. కానీ మీరు అధికారంలో వచ్చి 9 నెలలు నడుస్తుంది. మీరు ఎక్కడ పరిశీలించారు? మీరు సూపర్ 6 అన్నారు. మీ సూపర్ 6 పథకాలను నమ్మి రాష్ట్రంలో మీకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. కానీ మీరు దాని గౌరవం నిలబెట్టుకునే ఎక్కడ ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. అయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే మీకు చెప్పేది, మీరు 9 నెలల కాలంలో మీరు కేవలం 2-3 అన్ని అమలుపరుస్తామంటే తగదు. పేదలకు ఇంటి నిర్మాణానికి, అదేవిధంగా ఇంట్లకు నివాస స్థలాలు ఏర్పాటు చేయమని చెప్పి మేము మీ అధికారులకు కానీ మీ పార్టీ నాయకత్వంగా చెప్తున్నాం. గతంలో అధికార పార్టీలో ఉంటే ఎవరున్నా కానీ కద్దరు తొక్క వేసుకుని వస్తే వాళ్ళు ఎంత ఉన్నా 10 మందికి కానీ అన్ని పథకాలు ఇస్తారు. కానీ నిరుపేద పరిస్థితి ఏమిటి? మీకు ఓట్లు వేశారు, గెలిపించారు, అధికారంలో తెచ్చారు. కానీ వారి పరిస్థితిని మీరు గమనించారా? అంటే మేము ఓట్లావద్దు, మేము డబ్బులు ఇస్తే మేము గెలుస్తామని చెప్తే అది తగదు. గత అహంభంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి వచ్చారు. మీరు కూడా ఆ స్థాయికి రాకూడదంటే ఖచ్చితంగా నిరుపేదలు ఆదుకోవాలా, నిరుపేదలకు ఇళ్ల స్థలం ఇవ్వాలా. వాళ్ళకి కావాల్సింది వృద్ధాపించలు కానీ, వితంతు పింఛన్లు కానీ అన్ని ఇస్తే కానీ మిమ్మల్ని గౌరవించరు, గుర్తించరు. మేము ఈరోజు చెప్పేది ఒకటే, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గతంలో ఇచ్చిన 315 అర్జీలను వెంటనే పరిశీలించండి. పరిశీలించి వాటికి ఎక్కడ ఇవ్వాలా అన్నీ ఉన్నాయి. బనాపల్లె పట్టణంలో కానీ ఇతర మండలాల్లో కానీ ప్రభుత్వ భూములు అన్యాయకారమైనవి. అదే ఒక దేవాలయ భూములు కావాలా అన్యాయకారమైనవి, మసీదు మండలు కూడా అన్యాయకారమైనవి. వాటికి గుర్తించండి, ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇవ్వండి, పేదలకు న్యాయం జరపండి. లేని పక్షంలో మాకు తెలుసు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు. వాటిపైన మేము ఎర్ర జెండాలు పాతాం, ఎర్ర జెండా సత్తా చూపిస్తాం, ఈ నిరుపేదలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న మంత్రి గారు మంచివారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు గతంలో కూడా ఆయన ఉన్న ఎమ్మెల్యే హయాంలో కూడా పేదలను మేము ఆదుకుంటామని చెప్పారు. ఇక్కడ ఉన్న నాయకత్వం పోతే ఖచ్చితంగా మేము నిరుపేదలకు
ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మేము ఈరోజు కూడా ఆయన వేడుకుంటున్నాం. మిమ్మల్ని ఏమీ హుకుం జారీ చేయడం లేదు. మేము మీకు ఓట్లేసి గెలిపించాం. పేదలకు ఇళ్ల స్థలాలకు గుర్తించండి, నివాస స్థలాలకు గుర్తించండి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇక్కడ రాష్ట్ర అధికారులు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు నిరుపేదలకు ఇచ్చిన హాజీలు పరిశీలించండి. ఇంకా ఉన్నాయి. ఎందుకంటే కేవలం 315 కాదు, 3000 మంది ఉన్నారు ఈ నంద్యాల బనాలపల్లి పట్టణంలో. ఈ నంద్యాల జిల్లాలో దాదాపు 29 మండలాలలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడే అర్జీలు ఇచ్చింది. రాష్ట్ర పార్టీ కూడా అర్జీలను పరిశీలించినాం. మీరు ఇచ్చే జిల్లాస్తులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేరేట్టుగా చేసినాము. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు వాటిని పరిశీలించి ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, సిమెంటు, కడ్డీలను ఉచితంగా ఇచ్చి 4 లక్షల రూపాయలు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చి పేదలకు నివాస స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా, అదేవిధంగా వైశాఖ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.